వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనదైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది శీఘ్రస్ఖలనంతో, లేదంటే నపుంసకత్వంతో, లేదనంటే నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల వారి రతి సామర్థ్యం అనేది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల వారే కాదు, వారి యొక్క పార్ట్నర్ కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే జీవితంలో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయినప్పటికీ దీనిలో చాలామంది ఫెయిల్యూర్ అవడం వల్ల చాలా కోల్పోయిన ఫీలింగ్లో ఉంటారు. ఇది ఒక లోపం మాత్రం ఎప్పటికీ కాదు, ఇది కేవలం ఒక డిసీజ్ లాగా మాత్రమే పరిగణించాలి. దీనికి ఖచ్చితంగా నివారణ కూడా ఉంది. అంతేకాకుండా ఆయుర్వేదంలో వీటికి శాశ్వత నివారణ కూడా చాలా ఉంది. ఖచ్చితమైనటువంటి మనము పథ్యం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని నివారించవచ్చును. కేవలం మనం తినే ఆహార పదార్థాలు, మన అలవాట్లు, మన నడవడిక, మనం చేసే పని మీదనే ఇది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చక్కగా మనం దీనికి సంబంధించిన సొల్యూషన్ని మనమే ఎదుర్కోవచ్చును. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది అన్ని విధాల మగవారికి చాలా మంచి పటుత్వాన్ని, బలాన్ని, వీరవృద్ధిని, అదేవిధంగా సామర్థ్యాన్ని కూడా పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో టోటల్గా చెప్పాలంటే వీరికి రతి యొక్క సామర్థ్యం పూర్తిగా పెరిగే అవకాశం 100కు 100% ఉంది. అయితే ఈ చిట్కాను కేవలం వారు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఉపయోగించినట్లయితే రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది. ఒకవేళ మీకు రిజల్ట్ రావడం లేదు అని అంటే మీ సమస్య తీవ్రంగా ఉంది అని అర్థం. అలాంటప్పుడు మీరు డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి చక్కని మెడిసిన్ తీసుకొని త్వరగా బాగుపడే విధంగా మీరు మెడిసిన్ని వాడవచ్చును. సో దీనివల్ల చాలామంది కూడా మా దగ్గర నుంచి మెడిసిన్ వాడుతున్నారు, చాలా చక్కని రిజల్ట్ కూడా ఉందని మాకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీరు బాధపడుతున్నట్టయితే తప్పకుండా డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయండి. దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే కనుక ఇది తప్పకుండా నపుంసకత్వానికి దారితీసే అవకాశం ఉంది. ముందు ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. సరే, ఇకపోతే ఈ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చాలా సింపుల్ చిట్కా. మనకు కావాల్సిన ఉసిరికాయలు, కుక్కుడుకాయలు, క్షమించండి. సో కుక్కుడుకాయలు అనేటి దీనికి మన చిట్కాలో కావాల్సినటువంటి ముఖ్య ఔషధం. ఈ కుక్కుడుకాయలలో ఉన్నటువంటి లోపల గింజల్ని తీయండి. ఓకే, వాటిని పగలగొట్టి గింజల్ని తీయండి. ఆ గింజలు తీసి ఆ గింజలో ఉన్నటువంటి పలుకుని మాత్రమే మనము పొడిలాగా చేసుకోవాలి. ఆ పలుకు పొడి చేసుకున్న తర్వాత ఆ పొడిని మనం రోజు వాడాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కుక్కుడుకాయ గింజలలో పగల కొడితే పలుకులాగా వస్తుంది, పప్పులాగా వస్తుంది. ఆ పప్పుని ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మీరు తప్పకుండా వాడి చూడవచ్చును. కుక్కుడుకాయ గింజల లోపలి పప్పును ఎండబెట్టి దంచి పౌడర్లాగా చేసుకొని ఈ పౌడర్ని ప్రతిరోజు మీరు పాత బెల్లం సమానంగా, అంటే ఒక చెంచాడు పౌడర్కి ఒక చెంచాడు పాత బెల్లం, ఓకే, అందులో ఈ మధ్యకాలంలో సాల్ట్ అని, అదేవిధంగా పటిక అని చాలా రకాలు వస్తున్నాయి. అలాంటివి కాకుండా పాత బెల్లం తీసుకోండి, చక్కగా పనిచేస్తుంది. సో ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక గ్లాసు పాలు మోతాదులో ప్రతిరోజు ఉదయం పరికడమున తీసుకోవాలి. అంతే. కుక్కుడుకాయ గింజల పప్పు పొడిని దానికి సమానంగా, అంటే ఒక స్పూన్ తీసుకుంటే ఒక స్పూన్ సమానంగా బెల్లము తీసుకొని పాలలో బాగా కలుపుకొని ప్రతిరోజు ఉదయం తాగాలి. ఇలా కనుక ప్రతిరోజు మీరు ఈ పాలను తాగుతూ ఉంటే మీకు విపరీతమైనటువంటి దేహ బలమే కాకుండా వీరవృద్ధి, అంతేకాకుండా అంగవృద్ధి కూడా, ఓకే, దాంతోపాటు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బలం కూడా వస్తుంది. టోటల్గా మీ రతి సామర్థ్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అయితే దీనికి ఖచ్చితంగా 2 నెలలు మాత్రం కంపల్సరీ వాడాలి. ఏది కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ రాదు. ఇన్స్టెంట్గా వచ్చింది ఇన్స్టెంట్గానే పోతుంది. లేట్గా వచ్చింది మాత్రమే మీకు లాస్ట్ వరకు మిగిలిపోతుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని, అందులో పథ్యం మాత్రం పక్కా వాడాల్సిందే. సో పథ్యం చేయకుండా మీరు ఎలాంటి హెర్బల్స్ వాడినా కూడా దాని ఫలితం అనేది ఉండదు. ఈ విషయం మాత్రం మీరు 100కి 100% మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చిట్కాను మీరు వాడినట్లయితే చక్కని దాంపత్య జీవితాన్ని మీరు గడపడమే కాకుండా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యభరితమైనటువంటి, ఆనందభరితమైన జీవితాన్ని గడపడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇది చాలా 100% వర్క్ అయ్యేటటువంటి ఫుల్ హెర్బల్ చిట్కా. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.